కేసీఆర్ మహామేధావి. ఏదన్నా చేయాలనుకున్నప్పుడు అలా బయటకు వదిలేసి దాని ఫీడ్బ్యాక్ని తీసుకునే రకమైన. సో అట్లా ఈయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడేమో. అందుకోసమే మన తెలంగాణ వాళ్ళ అమాయకులు నేను ఏది చేసినా నడుస్తుంది అని అనుకుని తెలివిగా ఏదైనా గేమ్ కూడా ఆడుతున్నారని కూడా నాకు కూడా అనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. దీంట్లో కేసీఆర్ సపోర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డికి టైం లేదు, మాకు అంతకన్నా టైం లేదు. ఎందుకంటే మేము తెలంగాణ వేస్తే మా పార్టీలో అమ్మనే దేవత అన్నాడు, అంటే సోనియమ్మనే దేవత అన్నాడు, తర్వాత పార్టీని కలుపుతానన్నాడు, దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇచ్చేస్తానన్నాడు. ఏమన్నా ఒకటైనా చేశాడా? ఒక్కటి చేయలేదు. అంటే సమయానికి కాలు పట్టుకోవడం, అందితే కాలు లేకపోతే చుట్టూ అనే రకం వీళ్ళ పార్టీ, వీళ్ళున్న గతంలో ఉన్న వీళ్ళ కార్యక్రమాలు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ నడుస్తుంది అనేది కూడా నాకు అభిప్రాయం. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కవిత చాలా విషయాలుని టచ్ చేశారు. అంటే పాలనలో అవినీతి, ముఖ్యంగా సిరిసిల్ల సిద్దిపేట కలెక్టరేట్లు మునిగిపోవటం చూస్తే అర్థం అవట్లేదా? ఇక మిగతా రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? సిద్దిపేట ఎవరిది, సిరిసిల్ల ఎవరిది? అంతే, హరీష్ రావు, కేటీఆర్. అంతే. ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు, ఇట్లాంటి విమర్శలు అంటే టోటల్ గా ఫెయిల్ అయినట్టే. అంటే గత 10 సంవత్సరాల పాలన అవినీతిమయం. ఇప్పుడు ఒక శత్రువు ఉన్నారు. ఇప్పుడు మీరేమంటారు? మీ రియాక్షన్? నా యాక్షన్ చెప్తున్నా, రియాక్షన్ చెప్పబోతున్నా. శత్రువు మిత్రుడు, రైట్? ఇప్పుడు శత్రువు ఎవరు? వాళ్ళ ఇంట్లో మనం అనుకుంటున్నట్టుగా హరీష్ రావు అనుకుంటున్నాం కాదు. అస్సలు వాళ్ళ అన్నం డ్యామేజ్ చేయడానికి కూడా హరీష్ రావే కవితను చేయదని ఎందుకు అనుకో? మీ అన్నం డ్యామేజ్ చేసేసి తర్వాత నేను నీకు ఇద్దరం ఉందాము అని అడిగితే కూడా ఈ అమ్మాయి ఆహా అని ఎందుకు అనదు? డెఫినెట్గా హోల్డ్ అంతా అతని చేతిలోనే ఉంది. కేటీఆర్ను పక్కన పడిస్తే తర్వాత నువ్వు నేను ఉందాము, కావాలంటే నేనే మెయిన్ పాత్ర ఇస్తాను అని అన్న కూడా ఒప్పుకునే రకం ఈ అమ్మాయి. మొత్తం 360 degrees ఆలోచిస్తున్నారు అమ్మ. మామూలుగా వాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ రాజకీయాలు మామూలుగా కాదమ్మా. అక్కడి నుంచే రచన నడుస్తుంటది. పెద్ద ఆయన మామూలు బుర్ర కాదు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అమాయకులు. ఎంత సెంటిమెంట్స్కు బైండ్ అయిపోతారు. సో వీళ్ళని ఎలా వాడుకోవాలన్నది ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. దానితోడు రూపకల్పన చేసడం ఆయన వంతు అయితే దాన్ని నడిపించేవాడు హరీష్ రావు. ఇప్పుడు ఆ సంపత్ ఉన్నాడు, సంతోష్ ఉన్నాడు. ఆ సంతోష్ అనే వ్యక్తి పక్కన కూర్చొని టాబ్లెట్ ఇస్తుంటాడు. ఆయన మాట్లాడింది ఇది కూడా బయటికి లీకేజీలు ఎవరికి ఇవ్వాలి వీళ్ళే ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఆ సంతోష్ అనే అతను ఎవరి పక్కన ఉన్నాడు? హరీష్ రావు పక్కన ఉన్నాడా, కేటీఆర్ పక్కన ఉన్నది? ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. చూసుకో, అస్సలు పక్కన ఉన్నాడు ఎప్పుడు నమ్మాలో తెలియనట్టు. ఆయన ఎవరి వర్గం కూడా ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాళ్ళే శత్రువులు, వాళ్ళే నరుక్కుంటారు. ఎందుకంటే పాపాలు అన్ని చేశారు వాళ్ళు. అదొక మహాకూటమి అంటారు. అమ్మో, మామూలుగా కాదు. ఇప్పుడు దొంగ చేతిలో దొంగ చావు ఉంటుంది. ఈ దొంగలు వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళ చేతిలోనే వీళ్ళే నాశనం అయిపోయి ఆ పార్టీని మొత్తానికే నాశనం చేసుకుంటారు అనేది కూడా నాకున్న అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అంత నష్టం చేశారు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. తెలంగాణ తెచ్చిన పార్టీ, 10 ఏళ్ళు పాలించిన పార్టీ. అదేవిధంగా నిన్న కాక మొన్న కేసీఆర్ కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, మేమే ఫ్రెండ్లీ పోలీసింగ్ కావచ్చు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము, మా పాలనలో జరిగింది అని చెప్పి. అటువంటి పార్టీని ప్రస్తుతం కూడా అర్బన్లో సీట్లు ఉన్నాయి, మంచి ఓటింగ్ శాతం సుస్థిరం చేసుకొని బలమైన ప్రతిపక్షంగా కూడా ఉంది. మరి అటువంటి పార్టీని అసలు ఈ పార్టీ ఏమీ లేదు, ఈ పార్టీ జోక్, పార్టీలో ఒక విలువలు లేవు, నైతికత లేదు అని పూర్తి స్థాయిలో ఒక తొక్కే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అంటారు? అది ఎవరు తొక్కుతున్నారమ్మా? కవిత ఈ రకమైన తెలంగాణ సమాజం ఎలా కవిత ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉందా? ఎక్స్ట్రీమ్ అయ్యిందా? ఇప్పుడు పురుష ఆధిక్యత కలవాల సమాజం లోపల అక్కడ కూడా మేము ఉండాలా, నీదేందిలే అని అనుకోని హరీష్ రావు అనుకోవచ్చు, కేటీఆర్ కూడా అనుకోవచ్చు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న దాంట్లో ఈ అమ్మాయి ఏదో విశ్వ ప్రయత్నాలు బాగానే చేసింది, మామూలుగా తక్కువ ఏం చేయలేదు. ఆ నిజామాబాద్ ప్రజలు అడిగినా చెప్తారు. ఈ అమ్మాయి ఓడిపోవడానికి కారణాలు ఏంటో అడిగినా కూడా అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా కారణాలు ఏంటి, ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళ నాన్న స్వయంగా తిట్టినట్టు కూడా సమాచారం మనకి. అట్లా ఓడిపోతున్నావు, పరువు తీసావు ముఖ్యమంత్రి కూతురుగా. మరి ఇవన్నీ తప్పులు చేసినా కూడా పాపం ఆయన ఇంకా కూడా ఎక్కడో ఇన్నర్లో కూతుర్ని చూడాలన్న ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇంకో లేరా ఆ సీటుని ఇవ్వడానికి? పాపం ఆమెకే మళ్ళీ ఇచ్చాడు. అంటే అతి ప్రేమ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి దానికి దారి తీస్తుంది. పార్టీలో ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. అధ్యక్షుడి పాత్ర అధ్యక్షుడిని నిర్వహించాలా, ఉపాధ్యక్షుడి పాత్ర ఉపాధ్యక్షులు చేయాలి. అలా అందరు ఎవరి వల్ల స్టెప్ వైజ్ ఆర్గనైజ్డ్ వ్యవస్థలో ఉంటాయి పార్టీ వ్యవస్థాగతంగా. కానీ ఈ అమ్మాయి ఏంటి అంటే అన్నిట్లో నేను దూరతాననిందేమో. దూరడమే కాకుండా అన్లిమిటెడ్గా అంటే సంపాదించుకున్న దాంట్లో మీరే సంపాదించుకుంటారా, నేను కూడా సంపాదించుకుంటానని అది అతిగా మించేసి అతి మించుకుపోయి ఈ రాష్ట్రం నుంచి కాకుండా ఇంకో రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఆమె ఏ రకంగా తీహార్ జైలుకి వెళ్ళింది అన్నది మనమందరం చూసాం.
నన్ను విడుదల చేసేటప్పుడు ఎవరు రాలేదంటే అక్కడ హరీష్ రావు క్లిప్పింగ్ చూపిస్తున్నారు, కేటీఆర్ చూశారు, మంత్రులు వెళ్ళారు అప్పుడు ఉన్న వాళ్ళగా చేసినా కూడా వాళ్ళందరి మీద కూడా మాట్లాడుతూ ఉంది. సో ఇదంతా ఎట్లా అనిపిస్తుందంటే ఈ పవర్ పాలిటిక్స్ను ఎవరు కొట్టుకోవాలి, ఎవరిని కింద పడేసుకోవాలని వాళ్ళే చేసుకుంటున్నారమ్మా. మాకు అవసరమూ లేదు, మాకంత సమయమూ లేదు. సో మొత్తం మీద కవిత ఒక కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. నీకేమైనా సంతోషమా? నాకైతే లేదు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, జెండా ఒక 3 రంగుల జెండాని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కాబట్టి జాగృతి పేరునే కొంత మార్పు చేసి కొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఏదో ఒక టైంలో పార్టీ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. అసలు తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉందంటారా కవితకి? ఉందా లేదా అనేది మాత్రం అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే రాజకీయ నాయకులు మన దేశం యొక్క దురదృష్టము అదృష్టము ఏంటంటే ఏదైతే అభివృద్ధి చెందిన దేశాల్లో 1-2 పార్టీలు ఉన్నప్పుడు ఇక్కడ పూటకొక పార్టీ పుట్టుకొస్తుంది. ఇది ఒక దురదృష్టమైన సంఘటన. అంటే ఈ పార్టీ అనేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం వస్తున్నారా, ప్రజల కోసం వస్తున్నారా, సేవ కోసం వస్తున్నారా అంటే 99% ఇప్పటివరకు మనం చూసిన వాళ్ళు పార్టీలు పెట్టిన వాళ్ళు స్వార్థపూరితమైన దాంతో పార్టీలను పెట్టుకోవడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళే మనం కూడా సాగించారు, తర్వాత వానిష్ అయిపోయారు, వెళ్ళిపోయారు. సో ఇంతమందిని చూసిన తర్వాత ఒక మహిళగా నేను పోరాడుతున్నాను, మహిళా శక్తి కోసము, యువకుల కోసము, దీనికోసం నేను పెడతాను అంటుంది. అసలు ఈ మహిళా శక్తికి నువ్వు అంతగా టైం ఇచ్చేంత లెవెల్లో నువ్వు ఉన్నావని నేను అనుకో. నువ్వు తప్ప ఇంకెవరు నెగలిచ్చే క్యారెక్టర్ అయితే నువ్వు కాదనేది నాకు వచ్చిన సమాచారం. ఈ అమ్మాయిలు కూడా అంటే ఇంకొకరు మాట్లాడితే ఒప్పుకునే నేచర్ లేదు, ఆ ఈగో ఉంది ఈ అమ్మాయికి. రెండవది ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో కూడా అమ్మాయి వెనకాల చూస్తే ఎవ్వరు కూడా స్ట్రాంగ్ ఎవరైనా పొలిటికల్ పార్టీకి ఉన్న లీడర్స్ ఎవరు లేరు. రేపొద్దున పార్టీ పెడితే కూడా వస్తారన్న వాళ్ళు దాని దగ్గర బాగా డబ్బులు సంపాదించింది కదా తీసుకుందామని వచ్చే వాళ్ళే ఉంటారేమో కానీ ఈమె కోసం కష్టపడి పనిచేస్తారు అనుకునే వాళ్ళు ఆడపిల్లలు రారు, మగపిల్లలు అంతకన్నా రారు. ఆడపిల్లలు పంపించాలన్నా ఏ ఇంట్లో నుంచి అన్నా సపోజ్ నువ్వు కవిత పార్టీ పెట్టింది, నువ్వు వెళ్ళమ్మా టికెట్ తీసుకో అంటే ఎందుకు ఆ లిక్కరాని పార్టీలే పోతావా అని అనేవాళ్ళే ఉంటారు. సో ఇవన్నీ కూడా అంత ఈజీగా పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు. ఒకవేళ పెట్టినా దాని మనుగడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఉంది, గ్యాప్ అయితే ఉంది. పొలిటికల్గా ఎప్పుడు మనకు ఈ ప్రజాస్వామ్యం ఎప్పుడు ఒక కొత్త పార్టీ పుట్టుకునే వస్తూనే ఉంటాయి, వాటిలో జనాలు వెళ్తూనే ఉంటారు రిజల్ట్ కోసం. అంటే మీరు చూస్తే నేషనల్ లెవెల్లో చూస్తే కనుక చాలామంది కొంతమంది కేంద్ర మంత్రులు జీవితకాలం ఉన్నారు. వాళ్ళు ఎంత తెలుసమ్మా, వాళ్ళ పార్టీ అనేది అలయన్స్ అయిపోతారు కేంద్ర పార్టీతో, అయిపోయిన తర్వాత గెలుస్తారు, గెలిచిన తర్వాత వాళ్ళు అడిగిన శాఖను డిమాండ్గా తీసుకుంటారు. అట్లా పార్శ్వన్ గారు, అట్లా చాలామంది నేషనల్ లీడర్ వాళ్ళకేం పెద్ద స్ట్రెంగ్త్తో పోటీ చేయరు. ఆ ఒకరిద్దరినే ఇస్తారు, ఆ ఒకరిద్దరిలో వాళ్ళే గెలుస్తారు, గెలిచిన తర్వాత పార్లమెంట్లో వాళ్ళు అనుకున్న పోటీ పొలాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రేపొద్దున ఏమో రాష్ట్ర రాజకీయాల లోపల అంత స్పేస్ ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేలను, ఒక జెడ్పీటీసీలను, ఒక ఇప్పుడున్న రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ దేంట్లో కానీ అబ్బాయిని గెలిపించగలిగే సత్తా ఉండి నేను నమ్మి అంత డబ్బులు ఇప్పుడు ఎందుకంటే డబ్బులు అలవాటు చేసిందే మీ నాన్న వాళ్ళు కదా ఎక్కువగా.